హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే మనం జోమో కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చాం. ఇక్కడ నుండి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఎంజీ రోడ్లో ట్రావెల్ అయితే బుకింగ్ చేసామన్నమాట. పర్ హెడ్ 1000 రూపీస్. అందులో మనకి సోమో లేక్, హర్భజన్ సింగ్ బాబా టెంపుల్ అండ్ నతులా పాస్ అయితే చూపిస్తానని చెప్పారు. అక్కడికైతే మనం మార్నింగ్ 6 o'clock అయితే ఈ పార్కింగ్ ఏరియాకి రమ్మని చెప్పారు. ప్రజెంట్ అయితే మనకి గ్యాంగ్టాక్ వ్యూ చూసారు కదా. ఫస్ట్ మనకి ట్రావెల్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక చెకింగ్ పాయింట్ వస్తుంది. మన డీటెయిల్స్ అయ్యి మన ఆధార్ కార్డు అవి సబ్మిట్ చేస్తే ముందుగానే మనకి ఇక్కడ పర్మిషన్ తీసుకొని పెడతారు. మార్నింగ్ వెళ్ళగానే డ్రైవర్ ఆ పర్మిషన్ కలెక్ట్ చేసుకొని నదులా పాస్కి అయితే వెళ్తారనమాట. దారిలో చూస్తున్నారు కదా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి కాంచన్గంగా వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడైతే ఫస్ట్ పాయింట్ బ్రేక్ అనమాట. చూస్తున్నారు కదా, మనకు కనిపిస్తుంది. ఇది వరల్డ్స్ 3rd హైయెస్ట్ హిమాలయన్ పీక్ అనమాట, కాంచన్జంగా. ఇక్కడ చూసుకొని ఒక 50 minutes బ్రేక్ ఇస్తారు డ్రైవర్. ఇది చూసుకొని పీక్లో మనం పిక్స్ వీడియోస్ అవి తీసుకొని నెక్స్ట్ పాయింట్ అయితే వెళ్ళాలన్నమాట. దారిలో ఏంటంటే ఇలా షాప్ అనేది ఒకటి ఆపుతారు జంక్షన్ దగ్గర. ఇక్కడ మనకు కావాల్సిన హ్యాండ్ గ్లౌజెస్ అవి ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, క్యాప్స్ అవి. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. మ్యాగీ కానీ బ్రెడ్ ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ అవే ఉంటాయి అన్నమాట. ఇంకేం ఉండవు ఎక్స్పెక్ట్ చేయడానికి. ఇడ్లీ, దోశ అలాంటివి ఏం దొరకవు. ఇక్కడ పిక్లో చూస్తున్నారు కదా, మనకు ఆల్కహాల్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ. జస్ట్ ఏంటంటే చలికి తట్టుకోలేరు అన్న వాళ్ళు తీసుకోవడానికి, అంతేగాని ఎంత పడితే అంత ఎవరు అనమాట. అలాగే చూసా కదా, మన వెహికల్ అయితే ఇది ఇలా ఉంది. చాలా ఓల్డ్ వెహికల్ ఇచ్చారు. ఇది చూసుకొని మనం ఏంటంటే నటుల్లా పాస్కి అయితే వెళ్ళాలన్నమాట. దారి మధ్యలో మనకి వ్యూస్ అయితే స్పెక్టాకులర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా హిల్సే. అలాగే స్నో కూడా హాఫ్ ఆఫ్ ద వే రీచ్ అయ్యేసరికి మనకి స్నో కూడా స్టార్ట్ అయిపోతుంది. డైమాక్సీ ట్యాబ్లెట్స్ అయితే క్యారీ చేయమని సజెస్ట్ చేస్తున్నాను. అవి వేసుకుంటే మనకి ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో చాలా తక్కువగా ఉంది స్నో, విపరీతంగా ఉంటుంది. ఇది ఏంటంటే రోప్ వే అనమాట. దీని గురించి రిటర్న్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి, టికెట్ ప్రైస్ ఎంత అనేది. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా మనకి లేక్ కనిపిస్తుంది. రోప్ వే దాటిన దగ్గర నుండి స్నో ఎక్కువ అవుతూ ఉంటుంది. దారి మధ్యలో మనకి యాక్స్ అనేవి చాలా కనబడుతుంటాయి. యాక్ రైడింగ్ కూడా ఉంది, అది రిటర్న్లో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్ పాయింట్స్ అనేవి ఉంటుంటాయి అనమాట. ఎందుకంటే మనం చైనా బార్డర్కి వెళ్ళిపోతున్నాం కదా, సో చాలా ప్లేసెస్లో ఈ చెక్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ చెకింగ్ ఉంటుందో కూడా తెలీదు. ఇన్ కేస్ మన మీద డౌట్ వస్తే మనల్ని ఆపి, మన వెహికల్ని ఆపి కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఫైనల్గా నటులా పాస్ అనేది పీక్ అనమాట. మనం చూస్తున్నారు కదా, ఆ పైన రెడ్ కలర్ చిన్న బిల్డింగ్ టైప్ కనిపిస్తుంది కదా, అది మన ఇండియా. దానికి ఆపోజిట్ ఏంటంటే చైనా బోర్డర్ అనమాట. జస్ట్ అది క్రాస్ చేసామంటే చైనాకి వెళ్ళిపోతాం. అక్కడ ఏంటంటే ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ అని చెప్పారు. ఇక్కడ నుండి పైకి వెళ్ళి అదంతా చూడాలన్నమాట. అక్కడ టీ, స్నాక్స్ కూడా ఆర్మీ వాళ్ళు సర్వ్ చేస్తుంటారు. చాలా రీసెంట్ ప్రైస్, అంటే 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది. తీసుకొని హ్యాపీగా చూసుకోవచ్చు. అది చూస్తున్నారు కదా, పైన కనిపిస్తుందంటే చైనా వాళ్ళ ఆర్మీ సెటప్ అనమాట. అది అక్కడ కనిపిస్తుంది. ఇటు పక్క మనకి ఇండియా, అది కూడా చైనా బిల్డింగే. నటులా పాస్ కార్ పార్కింగ్ అనమాట. మన వెహికల్ని ఇక్కడ పార్క్ చేసి రష్గా ఉంటే ఇదంతా నడవాల్సి వస్తుంది. ఇదంతా నడుచుకొని నటులా పాస్ పైకి వెళ్ళి చూడాలన్నమాట. మేము వెళ్ళలేం, పైకి ఎక్కలేము అనుకుంటే జస్ట్ ఇక్కడే పార్కింగ్ ఏరియాలో ఉండి మనకు వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తే సరిపోతుంది. కింద కూడా బాగుంటుంది, స్నోతో అది ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది బైకర్స్ కూడా వచ్చారు. బైక్ మనం తీసుకురావాలి, ఓన్ వెహికల్లో రావాలనుకుంటే మనం ముందు రోజు పర్మిషన్ అయితే అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకున్న తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే నటులా పాస్కి మనం ఓన్ వెహికల్స్లో రావచ్చు. నటులా పాస్ అనేది మనకి 14,140 feet అబవ్ సీ లెవెల్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మైల్ స్టోన్ అనేది ఉన్నది. సో ఇక్కడ పిక్స్, వీడియోస్ అవి తీసుకొని రిటర్న్ ఏంటంటే మనకి వెహికల్ ఇక్కడే పార్క్ చేస్తారు కాబట్టి రిటర్న్ మనం బై వాక్ అనేది ఇక్కడికి రావాలి.
ఇక్కడ నుండి మనం ఇప్పుడు హర్భజన్ సింగ్ బాబా టెంపుల్కి అయితే వెళ్తాను అనమాట. ఆయన ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్. మరి దాని స్టోరీ ఏంటనేది మనకి తెలీదు, రిటర్న్లో చూపిస్తాను అన్నారు. జస్ట్ ఇది అనమాట హర్భజన్ సింగ్ షెరైన్ అని చెప్తుంటారు అనమాట. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఒక చిన్న టెంపుల్ టైప్లో ఉంది, లోపల ఒక బాబా ఉన్నారు. అది చూసుకొని ప్రసాదం అది తీసుకొని ఇక్కడ ఒక బ్రేక్ అనమాట. మనకి టీ, స్నాక్స్ అలాంటివి ఇక్కడ తీసుకోవచ్చు. మనకి 2 బిల్డింగ్స్ ఉంటాయి, ఒక సైడ్ క్యాంటీన్ ఉంటుంది, ఒక సైడ్ టెంపుల్ ఉంటుంది. అది ఎంట్రన్స్ గేటు. ఎగ్జిట్ గేట్ మన బ్యాక్ సైడ్ ఉంది, అది పార్కింగ్ అనమాట. ఇప్పుడు మనం ఆ టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను. చూసినారు కదా, అటుకోల్ టైప్లో ఏదో ప్రసాదం ఇచ్చారనమాట. అది తీసుకొని ఇక్కడ ఒక లిక్విడ్ బాటిల్ టైప్లో కూడా అమ్ముతున్నారు. అదేంటే హోలీ వాటర్ అని చెప్తూ ఉంటారు అనమాట. జస్ట్ 1 లీటర్ బాటిల్లో ఇస్తారు. అది ప్రైస్ ఏమో 200 ఏమో చెప్పారు. మనకు దాని గురించి తెలియదు కాబట్టి మనం ఏం తీసుకోలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి డీటెయిల్స్ అడిగి తీసుకోండి. ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే క్యాంటీన్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, వేడివేడిగా సమోసాలు, పఫ్స్, టీస్, కాఫీ అవైలబిలిటీలో ఉంటుంది. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి క్యాష్ ఇచ్చి సెల్ఫ్ సర్వీస్ అనమాట. జస్ట్ క్యూలో నిలబడి మనకి ఇక్కడ ప్రైజెస్ చూస్తున్నారు కదా, ఇది ప్రైస్ లిస్ట్. జస్ట్ 40, 50, 60 రూపీస్లో ఉన్నాయి. ఏవైనా తీసుకొని మన స్నాక్స్ని ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ జర్నీలో జోమో లేక్ అయితే వెళ్తాం అనమాట. జోమో లేక్ దగ్గర యాక్స్ ఉంటాయి కదా, యాక్ రైడింగ్ ఉంది. జస్ట్ ఫోటో తీసుకోవాలంటే 100 రూపీస్. యాక్ రైడింగ్ అయితే 600 రూపీస్. అదే వీడియోస్, ఫొటోస్ అయితే ఇంక్లూడింగ్ 800 రూపీస్. అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అవి ఫిక్స్ రేట్ అంటున్నారు, కానీ బార్గెన్ చేస్తే మనకి కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంది. అది చేసిన వాళ్ళు ఇది చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకు అంత టైం ఉండదు. జస్ట్ యాక్ రైడింగ్ నుండి అలా కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఇక్కడ మనకి రోప్ వే ఉందన్నమాట. ఇండియాస్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రోప్ వే అంటారు దీన్ని. 12,000 feet అబోవ్ సీ లెవెల్ అయితే ఈ రోప్ వే అయితే ఉందన్నమాట. లోపలికి వెళ్ళాక టికెట్ ప్రైజెస్ అవి చాలా ఎక్కువే ఉన్నాయి. పర్ హెడ్ 360 రూపీస్ ఛార్జ్ చేశారు. అది జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు, ఒక 700 మీటర్స్ ఎంతో ఉందన్నమాట. చాలా చిన్న రోప్వే, కానీ పైకి వెళ్ళి చూసాక తెలిసింది దాని వాల్యూ ఏంటో. మొత్తం అంతా స్నో అయితే ఉందన్నమాట. చూద్దాం పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో. మనతో వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే యాక్ రైడింగ్ దగ్గర ఉండిపోయారు, ఇక్కడికైతే రాలేదు. జోమో రోప్వే టికెట్ కౌంటర్ 360 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళి లైన్లో ఉంటే మనకి 1 by 1 అనేది చైర్ కార్స్లో పెడతారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి కంటిన్యూస్గా రన్నింగ్లో ఉంది. నాకు తెలిసి 4:30 PM లాస్ట్ అనమాట. అక్కడ నుండి ఇంకా మరి రన్నింగ్లో ఉండదు. సో మనకు రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొండపైకి వెళ్తున్న కొలది ఇలా స్నో అయితే కనిపిస్తూ ఉంటుంది. పైనుండి వ్యూ అనమాట ఇది. అది జోమో లేక్. మనకి డిసెంబర్, జనవరి టైంలో అదైతే కంప్లీట్గా ఫ్రోజ్ అయిపోతుంది. కంప్లీట్గా స్నో అనేది ఇలా ఉంటుంది అనమాట. పైకి వెళ్ళాకైతే చాలా తక్కువ ఉంది స్నో. చెప్పాం కదా ఈ సీజన్లో కొంచెం తక్కువ ఉంటుందని. పైకి వెళ్ళాక మనకు చైనా మౌంటైన్స్, ఇండియన్ మౌంటైన్స్ మొత్తం మనం ఎలాగ బోర్డర్లో ఉన్నాం కాబట్టి వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్గా కనిపిస్తుంటాయి అనమాట. చూసినా కదా, చాలా లిమిటెడ్ మెంబర్స్ వచ్చారు. ఫిక్స్ వీడియోస్ అవి తీసుకొని జస్ట్ ఒక 5-10 minutes, మనకి డ్రైవర్ అయితే ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి తీసుకొని వెంటనే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చేవారు అయితే ఈ రోప్వే ఇండియాస్ హైయెస్ట్ రోప్వే అని పైకి రావడం తప్ప అంత వర్త్ అనేది చెప్పవసరం లేదు. డార్జిలింగ్ రోప్వే ఉంది, అది బాగుంటుందని విన్నాను. చూద్దాం అది ఎలా ఉంటుందో. సో మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక నేను మళ్ళీ గ్యాంగ్టాక్ వెళ్ళి మనం డార్జిలింగ్కి అయితే రెడీ అయిపోవాలి. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి, ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.